నేటి ఆత్మీయ మన్నా. అందరికీ వందనాలండి. ఈ దిన వాక్య భాగం ఏమిటో చూసుకుందాం రండి. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. ఎందుకు నిన్ను అభిషేకించారు అనంటే, నీవు నీతిని ప్రేమించావు, దుర్నీతిని ద్వేషించావు. అందుకనే నిన్ను దేవుడు హెచ్చిస్తున్నాడు. ఎలా హెచ్చిస్తున్నాడంటే, నీ చుట్టూ ఉండేవారి కంటే నిన్ను అధికంగా హెచ్చిస్తున్నారు. నీ స్నేహితుల కంటే, నీ బంధువుల కంటే, నీ తోటి వారి కంటే, అందరికంటే కూడా నీ కుటుంబంలో కూడా నీవు అత్యధికంగా హెచ్చించబడేవానిగా ఉన్నావు. ఎందుకు అనంటే, నీవు నీతిని ప్రేమించావు, దుర్నీతిని ద్వేషించావు. యోసేపు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించేవాడిగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాము. ఫరో భార్య పాపం చేయమని అతన్ని ఎంతగా పిలుస్తున్నప్పటికీ కూడా అతడు ఆమె మాటలకు లోబడక, పాపంలో నిలవబడక, నిందకు కూడా వెరవక నిలిచాడు. కాబట్టే ప్రభు అతన్ని జ్ఞాపకం చేసుకోవడాన్ని బట్టి గొప్పగా రాజంతటి వాడిగా, ఒక ప్రధానిగా హెచ్చించబడ్డాడు. ఆ విధంగా ఎవరైతే నీతిని ప్రేమిస్తారో, ఎవరైతే దుర్నీతిని ద్వేషిస్తారో, వారు వారి తోటి వారి కంటే కూడా అధికంగా హెచ్చుగా హెచ్చించబడతారు. యోసేపు అంతే కదా, అన్నల కంటే అధికంగా హెచ్చించబడ్డాడు. తన మీద హత్యా ప్రయత్నం చేసిన అన్నలకి చివరికి అతడే దిక్కయ్యాడు. వారి ఆకలి తీర్చడానికి కూడా అతడే వారికి తోడై నిలిచాడు, వారిని ఆదుకున్నాడు. ఆ విధంగానే మరి ఎవరైతే దేవుని యందు నిలిచెడి వారిగా ఉంటారో వారు దేవుని చేత ఆశీర్వదింపబడతారు. అంతేకాదండి, మనము దేవుని చేత హెచ్చించబడాలంటే మనం ఇంకనూ ఏ విధమైన జీవన విధానం కలిగి ఉండాలి అనంటే, ఆత్మీయతను, మన యొక్క ఆత్మీయతను కాపాడుకునే వారంగా కూడా ఉండాలి. ఏ విధంగా మనం ఆత్మీయతను కాపాడుకోవాలి అనంటే, నిత్యము దేవునిలో ప్రార్థన కలిగి జీవించడి వారముగా ఉండాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడి వారముగా ఉండాలి. మనవలే మన పొరుగు వారిని ప్రేమించడమే కాకుండా వారి అవసరతల కొరకు ప్రార్థించడి వారముగా, ఆ విధమైన భారము కలిగిన వారముగా ఉండాలి. అప్పుడే మన ఆత్మీయతను కాపాడుకోగలుగుతామండి. ఎవరి కొరకైనను సరే మనము ప్రార్థించుటకు ముందు నిలిచడి వారముగా ఉండాలి. అదే విధముగా దేవుని చిత్తాన్ని కూడా చేయాలండి. దేవుని చిత్తం చేయడం అంటే మనకి తెలుసు కదండి, మన ఇష్టం కాదు, దేవుని ఇష్టం ఏమిటో గుర్తించి దానిని జరిగించటం. చాలా వరకు మనం మన ఇష్టాన్ని చేసుకుంటూ పోతూ ఉంటాం, మన అవసరతల కొరకు మొరపెడుతూ ఉంటాం, ఆ విధమైన నడవడిలో ముందుకు కొనసాగిపోతూ ఉంటాం. కానీ మన పట్ల దేవుని యొక్క ఆలోచన ఒకటి ఉంటుందండి. అది ఏ విధంగా ఉన్నదో అనేది మనం ప్రార్థన ద్వారా దేవునిలో కనిపెట్టేడు వారముగా, అప్పుడు ఆ విధముగా నడుచుకునేడు వారముగా ఉండాలి. ప్రభు తప్పక మనతో మాట్లాడతారండి. వాక్యం ద్వారా మాట్లాడతారు, సేవకుల ద్వారా మాట్లాడతారు, దర్శనముల ద్వారా కూడా మాట్లాడతారు కదా, స్వరము ద్వారా కూడా మాట్లాడతారండి. కాబట్టి మనము కనిపెట్టుకుని ఆయన చిత్తాన్ని గుర్తించి ఆ విధంగా నడుచుకున్నట్లయితే మనము దేవుని చేత హెచ్చించబడతాము. మనము దేవునిలో మన ప్రియులందరికంటే లేదా మన శత్రువులందరికంటే హెచ్చించబడాలి అని అంటే తప్పక మనము ఈ విధమైన నడవడి కలిగి నడుచుకునే వారముగా ఉండాలండి. మొదటిగా నీతిని ప్రేమించాలి, రెండవదిగా మన ఆత్మీయతను కాపాడుకోవాలి, మరి మూడవదిగా మనము దేవుని చిత్తము చేయగలగాలి, దేవుని చిత్తాన్ని ఎరిగి నడుచుకొనగలగాలి. అప్పుడే మనము దేవుని నామములో హెచ్చించబడే వారముగా ఉంటాము. కాబట్టి ఈ నేటి నుంచైనా ఆ విధమైన నడవడి కలిగి దేవునిలో నడుస్తూ దేవుని చేత హెచ్చించబడే వారముగా ఉందుముగాక. ఆమెన్. హల్లెలూయా.